హాయ్ అండి. నమస్తే. మనము బరువు తగ్గాలన్నా, ఎనర్జీగా ఉండాలన్నా, డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా ఇలా అందరూ తినే హెల్తీ రెసిపీ అండి జొన్న సంకటి అనమాట. ఇప్పుడు మనకు జొన్న రవ్వ అనేది అన్ని సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది కదండి. మనం అది తెచ్చుకున్నామంటే ఇలా తీసుకొని వచ్చానండి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాసు రవ్వకి 6 గ్లాసులు వాటర్ నేను వేసానమాట. మనకు కుక్కర్లో చేసేటటువంటి వాళ్ళైతే 5 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. ఇలా ఎసురు కాగిన తర్వాత ఎసురులో మనము ఇప్పుడు ముందుగా ఒక గ్లాసు రవ్వను తీసుకున్నాం కదా, ఆ రవ్వను అందులో వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో ఉడికేటప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ అంత నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. నెయ్యి వద్దు మనకు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. బాగా నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, స్మూత్గా ఉంటుంది, అందుకు వేసానండి. ఇలా బాగా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనకు సంగటి అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ సంగటి అనేది మనకు చట్నీకి కానీ మనం పెరుగులోకి కానీ చాలా